హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరూ బాగుండాలి, ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాను. మేము కూడా చాలా చాలా బాగున్నామండి. వెల్కమ్ బ్యాక్ టు భవానీ దాసరి వ్లాగ్స్. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వ్లాగ్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ముందుగా అందరికీ హ్యాపీ సండే. ఇక్కడ వచ్చేసి మా అబ్బాయికి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే రెడీ చేస్తున్నానండి. తనకి ఆనియన్ దోస కావాలంట. సో ఆనియన్స్ అయితే వేసేసాను. అది ఆనియన్స్ వేయడమే కాకుండా దోస క్రిస్పీగా ఉండాలంట. సో అందుకని చెప్పి నేను ఇక్కడ ఆనియన్స్ అన్నీ వేసేసిన తర్వాత స్టవ్ బాగా సిమ్లో ఉంచేసి మూత పెట్టేశానండి. ఇలా మూత పెట్టేసి ఒక 5 నుంచి 6 నిమిషాలు అలా ఉంచేసామంటే అది మంచిగా క్రిస్పీగా తయారవుతుంది అనమాట. హై ఫ్లేమ్లో చేస్తే మాత్రం సాఫ్ట్గా వస్తుంది. లేదు మనకి మంచిగా క్రిస్పీగా రావాలంటే మాత్రం ఇలా ఒకసారి ట్రై చేయండి. చాలా చాలా క్రిస్పీగా వస్తుంది దోశ అయితే. ఇక్కడ మీకు చూస్తేనే అర్థమవుతుంది కదా, మంచిగా క్రిస్పీగా వచ్చేసింది. దోశ లోపల వైపేమో ఆనియన్స్ వేస్తాం కదా, సాఫ్ట్గా ఉంటుంది. బయట మాత్రం మంచిగా క్రిస్పీగా ఉంటుందండి. ఒకసారి మీరు ట్రై చేసి చూడండి. దోశ వేసే ముందు కంపల్సరీ హై ఫ్లేమ్లో ఉంచండి. ఒకసారి ఆ పిండి వేసి స్ప్రెడ్ చేసిన తర్వాత దాని మీద ఆనియన్స్ అలాగే ఆయిల్ అవన్నీ వేసిన తర్వాత కంప్లీట్గా సిమ్లో ఉంచేసి మూత పెట్టేసేయండి. సో ఇలా చేయడం వల్ల మంచిగా స్లోగా కుక్ అయ్యి అది మంచిగా క్రిస్పీగా అవుతుంది అనమాట. దానికి తగ్గట్టు ఇందులో ఆయిల్ కూడా చాలా తక్కువగా వేసుకుంటామండి. నా దగ్గర స్ప్రే బాటిల్ ఉంది కదా, సో దాంతో జస్ట్ అలా కొంచెం స్ప్రే చేస్తాను. అది చాలా తక్కువ ఆయిల్ అయితే పడుతుంది. నార్మల్గా అయితే మనం స్పూన్స్తో వేసుకున్నామంటే 2-3 స్పూన్లన్నా వేసేసుకుంటాము. ఇది స్ప్రే చేయడం వల్ల అది చాలా లైట్గా ఆయిల్ అయితే పడుతుంది. ప్లస్ అది బాగా స్ప్రెడ్ అవుతుంది అనమాట దోశ మీద. సో చాలా బాగుంటుంది క్రిస్పీగా. ఇక్కడ మొత్తం దోశ అంతా మంచిగా కాలిన తర్వాత అది తీసేటప్పుడు ఫోల్డ్ చేస్తున్నా కూడా ఫోల్డ్ అవ్వట్లేదు అనమాట. ఇక్కడ నేను ఈ గరిటెతోటి దాని మీద ఇలా ఇలా గీకుతున్నట్టుగా చేస్తున్నాను అనమాట. అది మంచిగా క్రిస్పీగా కాలింది కదా, సౌండ్ వస్తుంది. సో ఇక్కడ చూడండి, దోశ తీసేటప్పుడు కూడా అసలు బెండ్ అవ్వట్లేదు, చక్కగా అలా స్టిఫ్గా ఉందన్నమాట. సో చాలా కష్టపడి అలా చేశాను. అసలు కలర్ చూడండి ఎంత బాగుందో, అసలు హోటల్ స్టైల్లో వస్తుందన్నమాట దోశ అయితే. మీలో ఎంతమంది మాలాగా దోశ లవర్స్ ఉన్నారో నాకు తప్పకుండా కామెంట్ చేయండి. నేనైతే చాలా వరకు దోశలే ఎక్కువగా వేస్తూ ఉంటాను బ్రేక్ఫాస్ట్లో. మా ముగ్గురికి కూడా ఇవే ఎక్కువగా ఇష్టం అనమాట. ఇడ్లీ అవి వేసినా కూడా అంత ఇంట్రెస్ట్గా తినరు, ఎప్పుడో రేర్గా వేస్తాను. లేదంటే ఆప్షనల్గా అప్పుడప్పుడు ఉప్మా అవి ప్రిపేర్ చేస్తూ ఉంటాను అనమాట. సో మా వారు మా అబ్బాయి అయితే ఇద్దరు బ్రేక్ఫాస్ట్ అయితే ఫినిష్ చేసేసారు. ఇక్కడ నేను బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాను. ఈరోజు చట్నీ వచ్చేసి పల్లీ చట్నీ అనమాట, విత్ పచ్చి కొబ్బరి. ఈ మధ్య నేను పచ్చి కొబ్బరి ఎక్కువగా యూస్ చేస్తున్నానండి. అప్పుడు ఓన్లీ పల్లీలు అవి వేసి చేసేదాన్ని. ఇప్పుడైతే పల్లీలు, పుట్నాలు అలాగే పచ్చి కొబ్బరి అయితే కంపల్సరీ వేస్తున్నాను. విత్ వెల్లుల్లిపాయలు ఇంకా చిన్న అల్లం ముక్క కూడా యాడ్ చేస్తున్నాను అనమాట. ఇక మధ్యాహ్నం లంచ్ వచ్చేసి ఈ మల్టీగ్రెయిన్ రైస్ అలాగే మెంతికూర పప్పు విత్ బాయిల్డ్ ఎగ్ అనమాట. ఈ పప్పు ప్రిపేర్ చేసేటప్పుడు అలాగే రైస్ కుక్ చేసేటప్పుడు అంతా కూడా నేను వీడియో అయితే తీయలేదండి, ఎందుకంటే రెగ్యులర్గా చేసేదే కదా. దానికి తగ్గట్టు పప్పు మెంతికూర ఎలా చేయాలి ఏంటి అనేది నేను ఆల్రెడీ మన ఛానల్లో వీడియో తీసి పెట్టున్నాను. సో ఎవరైనా చూడకుండా ఉంటే డెఫినెట్గా చూడండి. అంటే రాని వాళ్ళు మాత్రమే, వచ్చిన వాళ్ళు కాదు. ఇక ఇది వచ్చేసి నెక్స్ట్ డే అండి, ఆ రోజు వినాయక చవితి. సో హాలిడే కాబట్టి మా వారు మా అబ్బాయి అయితే ఇంట్లోనే ఉన్నారు. సో దానికి తగ్గట్టు ఆ రోజు మా అల్లుడు మొబైల్ తీసుకుంటా అన్నాడు అనమాట. సో ఎలాగో హాలిడే కదా అని చెప్పి అందరం సరదాగా షాపింగ్కి అయితే వెళ్ళిపోయాము. సో తనైతే ఇక్కడ మొబైల్ అయితే తీసుకున్నాడు. తను వచ్చేసి ఐఫోన్ తీసుకున్నాడండి. ఇక్కడ మొబైల్ని అన్బాక్సింగ్ చేయమంటే మా అల్లుడేమో మా వారికి ఇస్తున్నారనమాట. మావయ్య మీరే ఓపెన్ చేయండి అనేసి. మా వారేమో నీ ఫోన్ కదరా నువ్వే ఓపెన్ చేయి అని చెప్పి తనకే ఇచ్చేసారనమాట. సో ఇక్కడైతే అన్బాక్సింగ్ చేస్తున్నాడు.
సో ఫైనల్లీ మా అల్లుడైతే తనకు నచ్చిన ఐఫోన్ అయితే తీసుకున్నాడండి. తనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. దానికి తగ్గట్టు ఆ రోజు షాపింగ్ కూడా చాలా ఫాస్ట్‌గా అయిపోయిందండి. కొంచెం టైం పడుతుందేమో పండగ కదా! చాలామంది వస్తారనేసి అనుకున్నాము. కానీ మంచిగా తొందరగానే అయిపోయింది షాపింగ్ అయితే. సో మొబైల్ అయితే తీసుకున్నాము. ఇక దానికి సంబంధించిన అడాప్టర్, స్క్రీన్ గార్డ్, ఇంకా బ్యాక్ కవర్ ఇవన్నీ కూడా తీసుకోవాలి కదా! సో అవన్నీ తీసుకోవడానికి నెక్స్ట్ ఎన్టీఆర్ కాంప్లెక్స్‌కి వెళ్ళేసి అవన్నీ కూడా తీసేసుకున్నాము. ఇక తీసేసుకున్న తర్వాత మా అల్లుడు, మా అబ్బాయి అయితే ఇంటికైతే వెళ్ళిపోయారండి. ఇక నేను మా వారైతే ఇది మిషన్‌కి సంబంధించి మెకానిక్‌ని కలుద్దామని చెప్పి వెళ్ళాము. మిషన్ పెడల్ ఉంటుంది కదా! అది కొంచెం పక్కకు జరిపి ఫిట్ చేయాలన్నమాట. సో అది చెప్దామని చెప్పి వెళ్ళాము. ఇక ఈ డ్రెస్ వచ్చేసి నేను లాస్ట్ వీడియోలో మీకు చూపించాను కదా! ఒక బ్లూ అండ్ వైట్ కాంబినేషన్ డ్రెస్. సో దాంతో పాటు స్టిచ్ చేసిన డ్రెస్ అండి. సో అదొచ్చేసి బ్లూ అండ్ వైట్ కాంబినేషన్, ఇది వచ్చేసి బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్ అనమాట. యాక్చువల్గా 2 డ్రెస్సెస్ ఒకేసారి చూపిద్దాం అనుకున్నానండి. కాకపోతే అప్పుడు ఆ డ్రెస్ మాత్రమే రెడీ అయింది. సో అది చూపించాను. ఇక ఇదొచ్చేసి నేను నెక్స్ట్ డే స్టిచ్ చేశాను. 2 కూడా సేమ్ టు సేమ్ స్టిచ్ చేశానండి. నెక్ కానీ అదంతా కూడాను. కాకపోతే లెంత్ వైజ్ చూస్తే ఇది 2 ఇంచెస్ ఎక్కువగా ఉంటుంది. ఇక మొత్తం కూడా సేమ్ టు సేమ్ అనమాట. ఈ డ్రెస్సులకు వచ్చేసి నేను కంప్లీట్ శారీ మొత్తం కూడా స్టిచ్ చేసేసానండి. అంటే వెడల్పు ఎక్కువ కావాలన్నారనమాట. సో అందుకని చెప్పి కంప్లీట్ శారీ మొత్తం కూడా నేను పెట్టేసి స్టిచ్ చేసేసాను. అలాగే ఇక్కడ బాడీ పార్ట్ వచ్చేసేసరికి బ్లౌజ్ పీస్ ఉంటుంది కదా! సో అదైతే స్టిచ్ చేశాను అనమాట. ఈ డ్రెస్ మొత్తానికి మంచి అందాన్ని ఇచ్చింది అయితే ఈ ఓవర్ ల్యాకేనండి. ఎందుకంటే ఎక్కువ క్లాత్ పెట్టేసి మనం స్టిచ్ చేసాం కదా! సో దానికి ఇలా ఓవర్ ల్యాక్ చేయడం వల్ల చాలా అందంగా ఉంది. ఇక ఇదొచ్చేసి మనం రెగ్యులర్గా స్టిచ్ చేసే లైనింగ్ బ్లౌజేనండి. సో ఇందులో స్పెషల్ ఏంటి అని అనుకుంటున్నారేమో. స్పెషల్ అంటే పెద్ద స్పెషల్ ఏం కాదు, కానీ కాకపోతే ఈ పైపింగ్ విషయం అయితే మీకు చెప్పాలండి. మామూలుగా అయితే పైపింగ్ అంటే మనం కాంట్రాస్ట్ కలర్ తీసుకుని పైపింగ్ వేస్తాం కదా! కానీ ఇది మాత్రం సెల్ఫ్ కలర్ తోటి పైపింగ్ అయితే వేసాను అనమాట. సో ఇది మనం పర్టికులర్గా చూస్తే కానీ పైపింగ్ వేసాము అనేది తెలియదు అనమాట. అంటే కొంతమంది కాంట్రాస్ట్ కలర్ ఇష్టపడతారు, కొంతమంది ఏమో జస్ట్ ఆ సెల్ఫ్ అంటే బ్లౌజ్ పీస్లో క్లాత్ ఏదైతే ఉంటుందో దాంతోనే పైపింగ్ వేయమని చెప్పి పర్టికులర్గా అడుగుతుంటారు అనమాట. మెయిన్ వచ్చేసి పెద్దవాళ్ళు. సో వాళ్ళకి పైపింగ్ వేయించుకోవాలని ఉంటుంది, కాకపోతే కాంట్రాస్ట్ కలర్ వద్దు, సెల్ఫ్ కలర్ కావాలి అని అంటారు. సో అలాగా స్టిచ్ చేసిన బ్లౌజ్ అండి, అందుకే మీకు చూపిస్తున్నాను. ఇది వచ్చేసి ఆనియన్ పింక్ బ్లౌజ్ అండి. ఇక్కడ వీడియోలో వేరేగా కనిపిస్తుంది కలరు. సో దీని మీద పర్ల్స్ ఉంటాయి కదా, వైట్ కలర్ పర్ల్స్ అవి ఉన్నాయి. సో ఒకవేళ దీనికి కాంట్రాస్ట్ వేయాలి అని అంటే కనుక వైట్ కలర్ మాత్రమే వేయాలి పైపింగ్. కాకపోతే వాళ్ళు సెల్ఫ్ అడిగారు కాబట్టి నేను ఈ బ్లౌజ్ పీస్ కొంచెం మిగిలితే దాన్ని కట్ చేసి ఇలా పైపింగ్ అయితే వేశాను. సో చూడ్డానికి అసలు పైపింగ్ వేసినట్టే లేదు కదా! సో అలా ఇష్టపడే వాళ్ళకి ఇలా స్టిచ్ చేయొచ్చు అనమాట. ఇక ఇక్కడ వచ్చేసి నేను లాస్ట్ టైం స్టిచ్ చేశాను కదండి లంచ్ బ్యాగ్స్. సో వాటికైతే ఇక్కడ వెల్క్రో అయితే స్టిచ్ చేస్తున్నాను. సో చాలా రోజులైంది ఇది తీసుకొచ్చి, కాకపోతే స్టిచ్ చేయడానికి నాకు టైం కుదరలేదు. అందుకని చెప్పి ఇక ఈరోజు అయితే కంపల్సరీ స్టిచ్ చేయాలి అనేసి చేసేస్తున్నాను. సో ఇది కావాలంటే మీరు ఫుల్ లెంత్ కూడా పెట్టేసి స్టిచ్ చేసుకోవచ్చండి. లేదంటే ఇలా కొంచెం జస్ట్ ఒక 2 ఇంచెస్ అలా కట్ చేసేసుకుని కూడా స్టిచ్ చేసుకోవచ్చు. చక్కగా నీట్గా ఉంటుంది ఇలా స్టిచ్ చేసుకుంటే. జస్ట్ 2 మినిట్స్లో స్టిచ్ చేసేసుకోవచ్చండి. చూసారు కదా ఎంత నీట్గా ఉందో. సో నేను మీకు ముందుగా చెప్పినట్టుగా ఇది కావాలంటే ఫుల్ లెంత్ కూడా స్టిచ్ చేసుకోవచ్చండి. అంటే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా స్టిచ్ చేసుకోవచ్చు. సో ఇది వచ్చేసి చిన్న బ్యాగ్ కదా, అందుకని చెప్పి నేను జస్ట్ ఒక 2 ఇంచెస్ మాత్రం కట్ చేసి ఇలా స్టిచ్ చేసేసాను. సో ఎలా అనిపించిందో నాకు తప్పకుండా కామెంట్ చేయండి. సో ఫ్రెండ్స్ ఇదండి ఈరోజు వ్లాగ్. ఐ హోప్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఫ్రెండ్స్ మీకు నచ్చినట్లయితే డెఫినెట్గా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే అస్సలు మర్చిపోవద్దు. మరొక మంచి వ్లాగ్తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ భవానీ దాస్ వ్లాగ్. బాయ్.